సూరా అల్ బకరా ఆయత్ 13. దీని అర్థం ఇతర జనులు విశ్వసించినట్లుగా మీరు విశ్వసించండి అని వారితో అన్నప్పుడు వారు మూర్ఖులు విశ్వసించినట్లుగా మేము విశ్వసించాలా అని జవాబిస్తారు. జాగ్రత్త, వాస్తవానికి వారే మూర్ఖులు, కానీ వారికది తెలియదు. ఇబ్న్ ఖాతిర్ తఫ్సీర్ ప్రకారం నాస్ అంటే సహాబాలు, నిజమైన ముమిన్లని అర్థం. మునాఫికులకు వారిని సఫాహ్ అంటారు. ఇది అహంకారం ప్లస్ సత్యాన్ని తిరస్కరించడం. అల్లా యొక్క సమాధానం వాళ్లే అసలైన మూర్ఖులు. ఎందుకు అంటే సత్యాన్ని తిరస్కరించడం కపటం, అహంకారం. ఆయత్ 14. وَإِذَا لَقُوا الَّذِينَ آمَنُوا قَالُوا آمَنَّا وَإِذَا خَلَوْا إِلَى شَيَاطِينِهِمْ قَالُوا إِنَّا مَعَكُمْ إِنَّمَا نَحْنُ مُسْتَهْزِئُونَ. విశ్వాసులను కలిసినప్పుడు వారు మేము విశ్వసించాము అని అంటారు, కానీ తమ శైతాన్లను అంటే దుష్ట నాయకులు దగ్గర ఏకాంతంలో ఉన్నప్పుడు వారు నిశ్చయంగా మేము మీతోనే ఉన్నాము, కేవలం వారిని ఎగతాళి చేస్తున్నాం అని అంటారు. తఫ్సీర్ వచ్చి ఇది వారి డబుల్ ఫేస్ అంటే రెండు ముఖాలు. ముస్లింలు ముందు మేము ముస్లింలం, కాఫిర్ల ముందు మేము మీతోనే ఉన్నాం. షయాతీన్ లేదా షైతాన్ అంటే చెడు నాయకులు, కపట నాయకులు, సత్యాన్ని దూరం చేసే వ్యక్తులు. ఇబ్న్ ఖాతిర్ తఫ్సీర్ ప్రకారం మునాఫికులు మోమిన్లను అంటే ఈమాన్తో ఉన్నవారిని ఎగతాళి చేస్తారు. ఆయత్ 15. అల్లాహు యస్తహజిఉ బిహిం వయముద్దుహుం ఫీ తుగ్యానిహిం యఅమహూన్. దీని అర్థం అల్లా వారిని ఎగతాళి చేస్తాడు మరియు వారి తిరుగుబాటులో వారిని వదిలేస్తాడు. వారు అంధులులా తిరుగుతారు అంటే కళ్ళు లేని వాళ్ళలాగా. ఇబ్న్ ఖాతిర్ తఫ్సీర్ ప్రకారం అల్లా ఎగతాళి చేస్తాడు అంటే వారు ముమిన్లను ఎగతాళి చేసినందుకు అల్లా వారికి అదే విధంగా ప్రతిఫలం ఇస్తాడు అంటే శిక్ష. వారిని వదిలేస్తాడు అంటే వారు తప్పులలోనే కొనసాగుతారు, సత్యం కనిపించదు. ఇబ్న్ ఖాతిర్ తఫ్సీర్ ప్రకారం ఇది అత్యంత కఠినమైన శిక్ష, మార్గదర్శనం కోల్పోవడం. ఈ 3 ఆయాతులలో మునాఫికులు పూర్తిగా స్వభావం తెలుసుకుందాం. నిజమైన మోమిన్లు మూర్ఖులు అంటారు. 2 ముఖాలు అంటే డబుల్ ఫేసెస్ ఉంటాయి. మోమిన్లను ఎగతాళి చేస్తారు, చివరికి అల్లా వారిని తప్పులలోనే వదిలేస్తాడు. వాళ్ళు ఎప్పటికీ ఇంకా మారరన్నమాట. మనం అమలు చేయాల్సినవి ఏమిటంటే మనం ఇలా కాకుండా ఉండాలి, ఒకే విధంగా ఉండాలి, లోపల ఒకటి బయట ఒకటి అలా ఉండకూడదు. సత్యాన్ని గౌరవించాలి, మోమిన్లను ఎగతాళి చేయకూడదు. నెక్స్ట్ ఆయతులలో చాలా గంభీరమైన శిక్షల గురించి తెలియజేయబడింది. సో కాబట్టి ప్లీజ్ డూ ఫాలో మీ ఫర్ నెక్స్ట్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.